సలపాగా నరికేటోడే. ఇప్పుడేమి తొందరైనదా? నాకి 3 తలలు అలాకాగా నరికినానా లేదా? ఏంటమ్మా బాగున్నావా? బాగున్నానండి. చాలరాపా, ఆ చేత్తో ప్రసాదం తీసుకుని రెండో చేయి చెప్తా ఉన్నావు. ఇచ్చేయి ఈ పెద్ద ఆయన ఎవరో బయట ఊరి మనుషులా ఉన్నాడు. ప్రశాంత్ బాబు, రే అనంతు, మన వియ్యంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి కాడిని అరువులు చేస్తా ఉండారేమో, పోయి తొలగరా పో. వంటోళ్ళకి దుడ్లు ఇచ్చేసి ఉరకలాడతా పెద్ద ఏందిరా ఎప్పుడు డబ్బు డబ్బు. ఇది ఇంకా మారలేదు. పోయొచ్చా? ఏంద్రోయ్ పెట్టి చేస్తా ఉండారు. సిఐసార్ సంగతి మరుచావా? ఆయన ఇగ్గానే తెలిస్తే కాల్చి పడేస్తాడు. సార్ మేముగా ఈ తూరు వచ్చే కయ్యలేదు సార్. మీరు గాని బలమందం పెట్టినారో ఆ మీట పెద్ద తంపు అవుతుంది. ఏంద్రో మొడుచుకొని మాట్లాడుతున్నావు? పోలీసులు పళ్ళులోని కొడతాడారేంటి? అక్కడ ఏం జరుగుతుంటాది? వస్తారా రారా? ఏంద్రా శుభు? ఎలా సార్ ఏమైనాది? ఎందుకు కొడతా ఉంటారు? నీకేంద్రా చెప్పేది? నువ్వు పెద్ద పొడికివా? పో పో. నాకు చెప్పండి, నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని, ఈ మండలం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓని. అభి నువ్వు చెప్పు, మిమ్మల్ని యాదానికి కొడుతున్నారు పోలీసులు? ఇదేం కొత్త కాదనా? ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని 4 గుంజుకుని పోయి యాటకు పంపుతారు, వంట చేపిస్తారు. మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుముతారన్నా. ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి? చూడండి, వీళ్ళు యాడికి రారు. మీరు పోండి, లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పదండ్రా వెళ్ళి సేక్ థాంక్స్ చేద్దాం. అన్నా. జాగ్రత్త, వెళ్ళండి. పదండ్రా. కబీర్, ಪೋರ್ಟ್ ಏಜೆಂಟ್ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಗೆ ಸರ್. అంటే పోర్ట్ నువ్వు ఆపరా స్వామి, పొదుగుకలు చెప్పిందే చెప్పగాక. అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు. అవేమైనా అగ్గిపుల్లే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి? 450 టన్నుల మాలు, పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగకను దాచిపెట్టడం అంత తేలికేం కాదు. సార్ ఆ కుర్రాడు ఏయ్, నువ్వు ఉండరా స్వామి, పెద్ద మనిషి మాట్లాడలా. పోయి నీ బాసుకు చెప్పు, మాల్ కనిపెట్టి కబురు పెడతాను. ಹೋಗು. ಆಯ್ತು ಸರ್. ఇప్పుడు చెప్పు. సార్ ఆ కుర్రాళ్ళని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్. నువ్వే చేస్తా ఉండవు? ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా? ఎట్లుండదు నీ ప్రాక్టీస్? ఏదో మట్టసంగా పోతా ఉండాదినా. అగ్గువగా వైద్యం అందిస్తా ఉండాను, అదొక సాటిస్ఫాక్షన్. సరేనా, నీతో ఏదైనా పని పడితే టైం చూసుకొని వస్తాను. రేయ్, ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా అంది? నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు. వెతకండి రా వాడిని, పట్టుకురండి. మనం పట్టుకొచ్చే పని లేదు సార్, ఆయన్నే వస్తున్నాడు. ఎడా అతనే సారు. ఎవడురా స్వామి నువ్వు? అడ్డ పంచ కట్టుకుని ఆంతను చూస్తున్నావా ఏంది? మా వాళ్ళు 4 దొంగనాయాలు లాకెళ్ళబోతే అడ్డం తగిలేవంట. క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే, తెలుసా నీకు? తెలుసు. నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ, అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ. ఏందిరా స్వామి నువ్వు మాట్లాడేదా? ఏడు నుంచి వచ్చావు? నీ మాటలు చెప్పించుకోవడానికి రాలే ఈడకి. నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్నట్టుగా. ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా? నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీసులో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో, పోలీసులతో పెట్టుకోగాక. చూడు, నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా, రేషన్ కార్డులు పంచుకుంటా ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. బై ద వే, ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్ లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, విచ్ ఇస్ ఎ క్రైమ్. క్రైమ్ మీ పోలీసు వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నేనా will have to appear and explain your stand in my office if you extend this issue any further. సార్ సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్? అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే? ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చేసే పవర్స్ ఉంటాయా ఏమి సార్? నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి, వాడు చెప్పిన స్టైలు పోసు చూస్తుంటే ఆ పవర్స్ ఏదో ఉన్నట్టే ఉంది. ఓ ఒరేయ్, సార్ ఈ ఏటికి రికార్డింగ్ డాన్సులు మనకి లేకుండా చేశాడు. రామారావు, మొన్న పండగ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుకు భజన డాన్స్ మిస్ అయిపోయావురా. ఎరా రాఘవ, ఏంటి కొత్తగా గడ్డం? ఏముంది, 4 రోజులు లీవ్ లో ఉన్నా. బద్ధకం. వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు తీస్తా. అది సరే గానీ నువ్వేంట్రా దూరదర్శన్?
పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు. నీకేంటి రాఘవా ఏమైనా చెప్తావు? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడుతున్నారు. మా పరిస్థితి ఇది వరకుట్లా లేదురా. చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం. గంగాధర్, నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే. ఆల్రెడీ జెమిని టీవీ, ఈటీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ల వరకు వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా ఊళ్ళకే. నానా సలీం, మీరు కష్టపడకపోయినా అంతే. సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. నియర్ ఫ్యూచర్ లో మీ ల్యాండ్ ఫోన్లు అన్ని మాయమే. అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ నిలబెడతాం. అబ్బో, చానాలకి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారే. ఏంట్రా అమరు, మన ఊరికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టు ఉండదా? ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు, అలాగని నువ్వు చేయడానికి పనులు లేవు. డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు? రేపే. అయితే ఇంకా పనుంటే తప్ప రేపటి నుంచి కనపడరా. కొత్త ఎప్పుడు వస్తాడేమో గానీ పాతనైతే 11 గంటలకు వచ్చి టెన్షన్ 1 గంటకు వెళ్ళిపోయాడు. సుఖం ఉండేది మనకి. అవును కదా. గర్జన ఆడేం చేస్తా ఉండవు. సార్ వచ్చేసి ఉన్నాడు, జనాల్ని కలుస్తా ఉన్నాడు. నమస్కారం సార్, నా పేరు గజ్జన శ్యామ్ స్వరూప్ సార్. అట్లంటే మీకెందుకు సార్ శ్రమ? నేను అందరూ బయటికి వెళ్తాను, మీరు పోయి ఆ సీట్లో కూర్చోండి సార్. నీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నా. స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి. అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసారు సార్. నేను చెప్పేది 2 విషయాలు. ఒకటి, నేను ఛార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్లు, గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు. ఉండాల్సింది ఐఎమ్ అండర్ పెయిడ్ అనే థాట్, అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన. 2, రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు, రాళ్ల క్వారీ, గులక గుట్ట, ఇసుక రేవుల ఎన్ఓసీలు, బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు, ఆస్తి పన్ను వసూళ్లు, అంతస్తు క్లియరెన్స్లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు. తలగోక్కోవడం, ప్యాంటు సర్దుకోవడం కాదు. రిమెంబర్, మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్, మనమే సర్వెంట్. ఎనీ క్వశ్చన్స్? ఈ 2 విషయాలు ప్రాంప్ట్ గా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి. లేదంటే నో పే లీవ్ కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్ కి ట్రై చేసుకోండి. ఓకే? దేర్ ఈస్ నో ప్రైవసీ, నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్. నేను చేసే పని మీకు కనపడాలి, మీరు చేసే పని నాకు కనపడాలి. ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్. సార్, ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. కౌలు రైతు, 2 ఎకరాల ప్రభుత్వ బీడు భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ అపరికేస్తూ అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం జోడేస్తున్నాడు సార్. అయ్యో, రైతు తన 10 వేళ్లు మట్టిలో పెడితే గాని మన 5 వేళ్లు నోట్లోకి వెళ్ళావు. అడంగల్ 13వ కాలంలో అతని పేరు రాసి తీసుకునిరా, నేను సంతకం పెడతాను. గవర్నమెంట్ కోర్టుకు వెళ్తుంది. అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను. ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు. అయ్యా, చచ్చేలోపు 1 సెంటు భూమి కన్నా ఆసామిని అవుదాం అనుకున్నానయ్యా. నీ వల్ల నా కళ నెరవేరింది. నువ్విచ్చే ఆ మట్టిలో మాణిక్యాలు పండిస్తానయ్యా, మాణిక్యాలు పండిస్తా. చూస్తా ఉండు మళ్ళా. ఒక్కొక్క మనిషి ఎంత పని చేయొచ్చా? మనం ఏళ్ల కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు. ఆయన మొగలాయి సార్. లేదంటే రోజు 6 గంటలకు ఆఫీసు బేగ వేసే టయానికి 56 మంది వెయిట్ చేస్తా ఉండేవారు. ఇంకా 6 గంట టైం ఉంది, 2-3 కన్నా ఎక్కువ లేరు. ఆయన ఏదో మాయ చేశాడు సార్. పెద్ద మాయ చేశారా. మనం ఎంతో మంది దగ్గర పనిచేశాం. కాలం నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం. కానీ ఇతని నీడలో కాలాన్నే మర్చిపోయాం. గుర్తుండిపోతారా? రే అనంతు, పెద్దమ్మ చెప్పింది, వదిన చెప్పిందని సాకుతో నువ్వు టౌన్ లో షాపింగ్ అయిపోయాక ఆఫీస్కి వచ్చిన డిస్టర్బ్ చేయవద్దు. సర్లేనా, ఒక్కసారి ఈడు చూడు, నడి రోడ్డు ఎటా నడుస్తుడా. ముసలోడా, చూడనంత గట్టిగా మూసేసి వెనకొచ్చేటి బండు తొక్కితే పైకి పోతావు. సంపుతా నా కొడక. నీ దూకుడేంద్రా పెద్ద పట్టుకొని.
సార్. ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోసు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశా. తిక్కలాడు తినాలకి వెళ్తే మెట్లు ఎక్కను దిగను సరిపోయింది. మీరు అంతే, వెళ్ళడం రావడం తప్ప ఏం ఉపయోగం లేదు. సార్ మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్. అస్సలు కాల, ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను, వాడు చెప్పిన మాట. మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు. అయితే సార్ ఇంకో 4-5 టీములు పెట్టి తలా ఓ దిక్కు పంపి కూంబింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్. మీ చుట్టాలు కూడా తీసుకెళ్ళరా. నువ్వెవరో సామి నా కొంప ముంచేటట్టున్నావు. ఎట్ట అంటే హడావుడి లేకుండా వెతకాలి. గవర్నమెంట్ కి ఏమాత్రం ఒప్పందినా చాలా డేంజర్. ఇన్ని 100 కోట్ల ఎర్రచంద్రం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది. కలపకి కాపలా కూడా పెరిగిద్ది. దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు. సైలెంట్ గానే ఎతకండి, కానీ కొంచెం స్పీడ్ పెంచండి. పండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. మాల్నీదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది మాల్నీదే, ఇది మాల్నీదే, ఇది కూడా మాల్నీ. ఏంటి ఇవన్నీ? పేరు మాలిని సార్, ఊరు తిమ్మసముద్రం. ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది. మనం దాన్ని రిజెక్ట్ చేశాం. దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. బాగా బతికి చితికిన కుటుంబం అంట సార్. సరే కొత్తగా ఎన్నేళ్ళైంది నిన్ను చూసి. అయినా నువ్వు అసలు ఏం మారలేదు. రా కూర్చో. పర్లేదు, ఇక్కడ కూర్చుంటాను. నీ పేరేంటి తల్లి? రామలక్ష్మి. ఇప్పుడే వస్తాను. స్కూల్కి వెళ్తున్నావా? గుడ్ గర్ల్. తీసుకోరామా. ఇప్పుడు చెప్పు, మన ఊరికి ఎప్పుడు వచ్చావు? నీకు ఒక్కడే కొడుకు కదా? బుడ్డోడు ఎలా ఉన్నాడు? ఏంటి ఏం మాట్లాడావు? అసలు ఏం జరిగింది? రామా, నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి. నా జీవితంలో జరిగిన చాలా మలుపులు